హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ అయితే బ్రెడ్తో సింపుల్గా ఎలా శాండ్విచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానండి. పెనం పెట్టేశాను, ఆయిల్ కొద్దిగా డ్రాప్ చేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా కుక్ అవ్వాలి. అప్పుడే ఆమ్లెట్ అనేది నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత అదే ప్యాన్లో మరికొద్దిగా ఒక స్పూన్ అనేది నేను నెయ్యి అనేది అప్లై చేసి బ్రెడ్స్ అనేవి రోస్ట్ చేస్తున్నాను అనమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. తర్వాత బ్రెడ్ అనేది స్లైస్ ఎలా ఉందో ఆమ్లెట్ని కూడా అలానే కట్ చేసుకొని ఆనియన్స్ ఇంకా టమాటా పెట్టేసి ఇంకా క్లోజ్ చేశాను మరొక బ్రెడ్ తోటి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇష్టంగా తినేస్తారు కిడ్స్ అయినా సరే, ఇంకా స్నాక్స్ లాగైనా సరే మనం కూడా తినొచ్చు అనమాట. దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.